తెలుగుదేశం పార్టీ ఎవరికైతే నిజాయితీగా ఈ పెన్షన్ అందాలో ఆ అందే విధంగా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక చర్య తీసుకొని ఇంకా ఎందరికి అందతా లేదో కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పి మీ అందరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారి గురించి 2 విషయాలు చెప్పాలి మీ అందరికీ. ఎక్కడైనా ప్రభుత్వంలో ధనం లేకపోతే డబ్బులు లేకపోతే ఈరోజు రేపిద్దామనో లేదా ఎదుటోళ్ళ పైన నెట్టేయడమో లేదా ఎవరో ఒకరిని విమర్శించడమో జనరల్గా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ మన ముఖ్యమంత్రి పని చేసుకోపోయే ముఖ్యమంత్రి, ఎవరు విమర్శించినా పట్టించుకోడు, విమర్శలకి అసలే తావు కల్పించడు. అంటే 24 గంటలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలకు ఏదన్నా చేయాలి, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఏకైక దృక్పథం తప్పితే వారికి ఎటువంటి స్వార్థము లేని నాయకుడు. అటువంటి నాయకుడిని చూసే మేము కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి బతకడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదని వెళ్ళిపోయిన మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి మాకు అవకాశం ఇచ్చాడు. నేను కూడా 24 గంటలు ఏదో ఒక పని చేయాలని తహతలాడుతుంటా. చిత్తూరు ప్రజలకి మనము చిత్తూరు పట్టణం అంటే టౌన్ కాన్స్టిట్యుయెన్సీ అయ్యి ఉండి కూడా ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేసుకోలేకపోయాం. బస్ స్టాండ్ కావచ్చు, అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఎందరికో ఎంప్లాయ్మెంట్ ఇస్తామని ఆగిపోయింది, అమూల్ డైరీ కావచ్చు, ఇంకా అలా అనేక ఉపాధి కల్పించే ఒక కర్మాగారాలు కూడా మూతపడిపోయాయి. నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను, ఏం చేస్తే చిత్తూరు ప్రజలు చిత్తూరులోనే ఉండాలి. ఎందుకంటే బెంగళూరు పోతే సగం చిత్తూరు అంటారు. నాకు సంతోషం, పక్క రాష్ట్రంలో కూడా మనోళ్ళే పోయి డామినేట్ చేస్తున్నారు, అన్ని రకాలుగా ముందంజలో ఉండరు. కానీ ఎక్కడ పోయి ఎంత పెద్దవాడైనా కూడా తిరిగి వచ్చి మన ఊరికి, మన ఇంటికి, కన్న తల్లికి చేసినట్టు మన సొంత ఊరికి వచ్చి మనం ఏమన్నా చేస్తే అది ఒకే ఒక లక్ష్యంతో మా నాన్నగారు చెప్పంగానే నేను కూడా వచ్చి ఇవాళ పెన్షన్ ఇవ్వాలి. ఇవాళ నాకు చాలా రిజిస్ట్రేషన్ ఏవేవో పనులు ఉన్నాయి. ఆయనను మా ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం అంటే సోమవారం ఇవ్వచ్చు లేదా బుధవారం ఇవ్వచ్చు, లేదు ఒకరోజు ముందే ఇద్దాము, మీరు 31వ తేదీపై పెన్షన్ ఇవ్వండి, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అని మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి. కాబట్టి మీ అందరికీ పదే పదే చెప్తా, రాజకీయాల్లో మంచి నాయకుడిని ఎన్నుకోగలిగితే ఇప్పుడు మీకు ఏదైతే ముందుగా రేపు అనేది లేకుండా ఇవాళే జరుగుతుందో అది రాష్ట్రానికి కూడా జరుగుతుంది. మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో గత 5 సంవత్సరాలు గడిపాము. 3 రాజధానులు అని చెప్పాడు. ఒక రాజధానిలో ఒక రోడ్ వేసిన రోడ్లోని జల్లి ఇసుక కూడా ఎత్తుకోపోయి ఇండ్లు కట్టుకోమన్నాడు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మనము మన ఇల్లే కాదు, మన ఊరు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు కూడా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో మనం మన కోసం ఎంత ఆలోచిస్తామో అలా మనం కూడా మన ఊరు కోసమో, మన గ్రామం కోసమో, మన టౌన్ కోసమో ఆలోచిస్తే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి.